జగన్నాథ్ రథయాత్ర అనగానే మనకి ఒరిస్సాలోని పూరిలో జరిగే శ్రీ జగన్నాథ్ రథయాత్ర గుర్తుకు వస్తుంది. కానీ మన హైదరాబాద్ లో కూడా పూరిలో రథయాత్ర చేసినట్టే ఈ టెంపుల్ లో కూడా గ్రాండ్ గా రథయాత్ర జరుపుతారు. ఈ టెంపుల్ ఎక్కడో కాదు, మన మియాపూర్ కి 10 కిలోమీటర్స్ దూరంలో, బాచుపల్లికి 5 కిలోమీటర్స్ దూరంలో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 అండ్ 4A మిడిల్ లో ఈ టెంపుల్ ఒకటై ఉంది. అదే మన ఐడియా బొల్లారంలో ఉన్న శ్రీ జగన్నాథ్ టెంపుల్. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీవన్, నేను మీ తేజ. వెల్కమ్ బ్యాక్ టు వీక్ ఇన్ తెలుగు ట్రావెల్ బ్లాగ్స్. ముందుగా అందరికి జై శ్రీరామ్, జై జగన్నాథ్. సో నేను నా ఫ్రెండ్స్ తో కలిసి రథయాత్ర జరిగే రోజు రథయాత్ర చూద్దామని వెళ్ళినాం. అండ్ అలాగే జగన్నాథ్ టెంపుల్ ని కూడా చూడడానికి వెళ్ళినాం. ఈ టెంపుల్ ని శ్రీక్షేత్ర బొల్లారం అని పిలుస్తారు. ఈ జగన్నాథ్ టెంపుల్ ని 2018 నవంబర్ లో ఇక్కడే ఉన్న ఒరిస్సా పీపుల్స్ అండ్ లోకల్ పీపుల్స్ తో కలిసి ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సేమ్ ఒరిస్సాలోని పూరిలో ఉన్న శ్రీ జగన్నాథ్ టెంపుల్ ఉన్నట్టే మన ఐడియా బొల్లారంలో కూడా ఈ టెంపుల్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్టారు. ఈ గుడిలో ఉన్న విగ్రహాలను వేప చెట్టు దుంగలతో తయారు చేసిన విగ్రహాలు. అయితే ఈ గుడిలో ఉండే పూజారులు కూడా పూరి నుంచి వచ్చిన పూజారులే. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో చేసే పూజా విధానం మొత్తం పూరిలో ఆ జగన్నాథుడికి జరిగే పూజలు చేసినట్టే చేస్తారు. ఈ జగన్నాథ్ టెంపుల్లో జగన్నాథ్ మందిరే కాకుండా మహాదేవ్ మందిర్, గణేష్ జీ మందిర్, మా బిమలా మందిర్, మా లక్ష్మీ మందిర్ అండ్ హనుమాన్ జీ మందిర్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. కానీ ఏ మాటకి ఆ మాటే ఈ గుడి లోపల అండ్ గుడి చుట్టూ ఎంతో పీస్ఫుల్ గా హాయిగా ఉంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా అండ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ జగన్నాథ్ రథయాత్ర కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు. సేమ్ పురిలో చేసినట్టే ఈ గుడిలో నుంచి జగన్నాథ్, బలభద్ర, సుభద్ర విగ్రహాలను బయటకు తెచ్చి ఈ రథాల మీద పెట్టి సేమ్ పురిలో ఎలా లాగుతారో అలాగే ఒక రథం వెనకాల ఇంకో రథం, ఆ రథం వెనకాల ఇంకో రథం పెట్టి భక్తుల చేత తాడుతో లాక్కుంటూ ఈ గుడి నుంచి అక్కడే 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మౌసిమా టెంపుల్ కి తాడు సహాయంతో గుంజుకుంటూ తీసుకుని వెళ్తారు. మౌసిమా ఎవరో కాదు, గుండిచమ్మ.
అయితే మౌసిమా టెంపుల్ అక్కడే 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హనుమాన్ టెంపుల్లో ఉంది. కానీ ప్రెజెంట్ గుండిచా టెంపుల్ ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు. ప్రస్తుతానికి ఈ ప్లేసే గుండిచా టెంపుల్ అని ఇక్కడ పూజారులు నమ్ముకొని జగన్నాథ్, బలభద్ర, సుభద్ర విగ్రహాలను 9 రోజులు పూజలు చేసి మళ్ళా 9 రోజున బహుద యాత్ర చేస్తారు. బహుద యాత్ర అంటే జగన్నాథ్, బలభద్ర, సుభద్రలని రథాల మీద మళ్ళా రిటర్న్ ఈ టెంపుల్కి తీసుకువచ్చే యాత్రని బహుద యాత్ర అంటారు. అప్పటి వరకు 9 రోజులు అన్ని రకాల పూజలు ఇక్కడే అందుకుంటారు. అలా సేమ్ పూరిలో చేసినట్టే ఇక్కడ కూడా సేమ్ ఫాలో అవుతారు. అలా ఎవ్రీ ఇయర్ ఇక్కడ రథయాత్ర చాలా గ్రాండ్గా చేస్తారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ రథయాత్రలో పాల్గొంటారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ రథయాత్రని విజయవంతంగా పూర్తి చేస్తారు. నేను రథయాత్రకి రావడం అండ్ చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలుకి ఈ రథయాత్రలో పాల్గొనడం అండ్ చూడడం నాకు దక్కిన అదృష్టం. అసలు నిజంగా ఈ టెంపుల్ దగ్గర రథయాత్ర అయితే చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారు. వేలాది మంది భక్తులు తరలి రథాలను గుంజుకుంటూ అలా గుడి దగ్గర నుంచి గుండిచా టెంపుల్ వరకు తీసుకుని వెళ్తుంటే అసలు నిజంగా అసలు మాటలే లేవు. అంత గ్రాండ్గా చేశారు. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అండ్ ఈ టెంపుల్లో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడతారు. కానీ పర్ పర్సన్ 140 రూపీస్ కాస్ట్ చార్జ్ చేస్తున్నారు. అండ్ అలాగే టెంపుల్ దగ్గరలో పూరిలో ఫేమస్ అయిన దహివడ కూడా అమ్ముతున్నారు. ఈ దహివడ పూరిలో చాలా ఫేమస్ అండ్ నేను కూడా ట్రై చేసిన. ప్రైస్ 60 రూపీస్. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, పర్వాలేదు. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6 AM to 1 PM వరకు అండ్ ఈవినింగ్ 4:30 to నైట్ 9 PM వరకు టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది. ఈ టెంపుల్ దగ్గరికి ఇన్ కేస్ మీరు ఓన్ వెహికల్తో వెళ్ళాలి అనుకుంటే ORR ఎగ్జిట్ 4 అండ్ 4A రూట్ని ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ ఆర్టీసీ బస్లో వెళ్ళాలి అంటే IDA బొల్లారం బస్ ఈస్ ద బెస్ట్ బస్ రూట్ అని చెప్పొచ్చు. సో బెటర్ మీరు మియాపూర్కి వచ్చి అక్కడి నుంచి బొల్లారం బస్ ఎక్కితే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. బస్ నెంబర్ 224G, 224B అండ్ 224S బస్సెస్ డైరెక్ట్గా ఈ జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాయి. అలా నా ఫ్రెండ్స్తో కలిసి రథయాత్రలో పాల్గొని ఇంటికి వెళ్ళిపోయినాం. సో మీరు కూడా ఈ ఇయర్ రథయాత్రలో పాల్గొని ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మరో వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామ్ అందరికి.